ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। జై గురుదేవ్. ప్రేమాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో నీ జీవితమే వేదం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఆరోగ్యమే ఋషి తత్వం అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి వేదం అంటే ఏమిటి? వేదం అంటే భగవంతుడు, వేదం అంటే పరమాత్మ, వేదం అంటే పరబ్రహ్మం, వేదం అంటే సత్యం, వేదం అంటే శుద్ధ చైతన్యం. నీ లోపల, నీ వెలుపల, నీ అంతటా వ్యాపించి ఉన్నది వేదమే అయినప్పుడు, సత్యమే అయినప్పుడు, భగవంతుడైనప్పుడు, పరమాత్మ అయినప్పుడు, పరబ్రహ్మమైనప్పుడు ఇక వేదాన్ని గురించి అన్వేషణ చేయవలసిన అవసరం ఏంటి? అంతా భగవంతుడే కదా, సర్వం బ్రహ్మమయమే కదా. ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడుంది? అంత ఆధ్యాత్మికతే కదా. అంత ఆధ్యాత్మికత అయినప్పుడు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక మార్గం ఎక్కడుంది? కాబట్టి భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్నామంటే, భగవంతుడి యొక్క అండదండల కోసం, ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నామంటే అది అశాస్త్రీయతే కదా. ప్రాథమికంగా భగవంతుడి యొక్క అండదండలు కోరుకోవటం, ఆశీస్సులు కోరుకోవటం అనేది సహజమే, అవసరమే. కానీ నీవే భగవంతుడు అయినప్పుడు, నీ నుండే ఈ చరాచర జగత్తు ఆవిర్భవించి మరలా తిరిగి నీలోనికి లయం చెందుతున్నప్పుడు, అండపిండ బ్రహ్మాండం అంతా నీలోనే ఉన్నప్పుడు, నీవే ఆనందమైనప్పుడు, నీ సహజ స్థితి ఆనంద స్వరూపమైనప్పుడు ఇక దేనికోసం పరితపించాలి, దేనికోసం ఆరాటపడాలి, దేనికోసం ప్రయత్నించాలి? ఏదో ఒకటి చేయటం అంటే అంతరంగంలో అసంతృప్తి ఉన్నట్లే కదా. ఏమీ చేయవలసిన అవసరం లేదు అనుకుంటే అంతరంగం నిండుకుండలా సంతృప్తిగా ఉన్నట్లే కదా. అంతరంగం నిండుకుండలా సంతృప్తిగా ఉంటే అదే సాధన అవుతుంది కదా. అంతరంగంలో అసంతృప్తి ఉన్న వాళ్ళే బాహ్య ప్రపంచంలో దేనికోసం ఆరాటపడుతూ ఉంటారు. కాబట్టి సద్గురు అంటే ఎవరు? నీవే భగవంతుడవు అనేటటువంటి విషయాన్ని శాస్త్రయుక్తంగా నిరూపించేవాడు. గురువు శిష్యుడు ఇద్దరు లేరు. ఇద్దరుంటే అది ద్వైతమే, అజ్ఞానమే, అపరిపక్వతే. ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదు. రెండవది కనిపిస్తుందంటే దృష్టిలో ఉన్నటువంటి లోపమే, అంతరంగ సంస్కారాలలో ఉన్నటువంటి భిన్నత్వమే. అంతరంగం సమూలంగా ఖాళీ అయితే అంతటా ఏకత్వమే గోచరిస్తుంది కదా. లౌకిక జీవితంలో భిన్నత్వం అవసరమే, లౌకిక జీవితంలో ద్వైతం అవసరమే, లౌకిక జీవితంలో ద్వంద్వాలు అవసరమే. కానీ అంతరంగం ఎలా ఉండాలి? ఏకత్వంలో ఉండాలి. అంతరంగంలో ఏకత్వం ఉన్నప్పుడు బయట ఎలా ఉన్నా పర్వాలేదు.
కాబట్టి వేదం అంటే అంతా భగవంతుని మయమే అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందటమే. వేదవ్యాస మహర్షి భగవంతుణ్ణి సమాచార రూపంలో కుదించి ఒక రకంగా ప్రపంచానికి నష్టపరిచాడు, నష్టాన్ని కలగజేశాడు. ఎందువల్ల? అనంతమైనటువంటి భగవంతుణ్ణి పుస్తకంలో నిక్షిప్తం చేయటం అంటే అది అశాస్త్రీయతే కదా. భగవంతుణ్ణి వర్ణించటం అంటే అది అశాస్త్రీయతే కదా. భగవంతుడి యొక్క ఉనికిని గురించి భాషలో వ్యక్తీకరించడం అంటే భగవంతుణ్ణి అవమానించటమే కదా. భాష ద్వారా వ్యక్తీకరించేది భగవంతుడు కానే కాదు. భగవంతుడికి భాష లేదు. భాష ఉంటే భగవంతుడు కాదు. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. నిరాకారంగా, నిరంజనంగా, నిర్గుణంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి భాష ద్వారా ఎలా వ్యక్తీకరించగలుగుతాం? అది సాధ్యం కానే కాదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. జ్ఞానపరంగా పరిణతి చెందకపోతేనే మనిషి భగవంతుడి కోసం అన్వేషణ చేస్తాడు. ఎవరైనా భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్నారంటే జ్ఞానపరంగా పరిణతి చెందనట్లే, అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లే, అంతరంగంలో బలహీనతలు ఉన్నట్లే. అప్పుడే మనిషి బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనను గురించి తను ఆలోచించుకుంటూ ఉంటే అంతరంగం ఖాళీ అవుతూ ఉంటుంది. భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటే అంతరంగం కలుషితం అవుతూ ఉంటుంది. సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతూ ఉంటుంది. అయితే ఋషుల యొక్క దేహాన్ని ఒకసారి పరిశీలించండి. మనం ప్రత్యక్షంగా ఋషులను చూడకపోయినా ఋషులను గురించినటువంటి వర్ణన ద్వారా ఎంతో కొంతమేరకు ఋషి యొక్క శరీరాన్ని ఊహించుకోవచ్చు, అంచనా వేయచ్చు. ఋషులు పరిపూర్ణులు, త్రికాలజ్ఞులు, సర్వజ్ఞులు, సత్యదర్శకులు. వాళ్ళకు అన్నీ తెలుసు. భూత భవిష్యత్తు వర్తమానాలను కూడా అంచనా వేయగలుగుతారు. సత్య దర్శనం అవుతుంది. ఆత్మస్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తారు. ఎప్పుడైతే ఆత్మస్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తున్నారో అప్పుడు శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అసలు శరీరంలో రుగ్మతలు ఉండటానికి మూల కారణం ఏంటి? జీవోభావమే కదా. జీవోభావం ఉంటే అతడు ఋషి కాడు కదా. జీవోభావం కరిగిపోతేనే ఋషి అవుతాడు కదా. ఋషికి శరీరం ఎలా ఉంటుంది? దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అందువలన ఋషితత్వం అనేది సంపూర్ణ ఆరోగ్యానికి చిహ్నం అవుతుంది. సంపూర్ణ ఆరోగ్యం అనేది ఋషితత్వానికి మూలమవుతుంది. ఆరోగ్యం లేకుండా శరీరం రుగ్మతలకు లోనైందంటే అతడు ఆధ్యాత్మికంగా పరిపూర్ణత్వాన్ని సాధించలేదు, సిద్ధించలేదని తెలుసుకుంటే చాలు. శరీరం అనేది ప్రాథమికమైంది, అతి ముఖ్యమైంది. శరీర మాధ్యం కలుధర్మ సాధనం అన్నారు. మన ధర్మ కార్యక్రమాన్ని నెరవేర్చుకోవాలంటే ధర్మాన్ని గురించి తెలుసుకొని స్వధర్మాన్ని పాటించి పరధర్మాన్ని ఆచరించి పరమధర్మాన్ని కూడా వదిలేసి విశ్వంలో సునాయాసంగా కలిసిపోవాలంటే శరీరం తప్పనిసరిగా అవసరం కదా. శరీరం సహకరించకపోతే కార్యక్రమాలను కొనసాగించే అవకాశం లేదు కదా. ఎందుకు కార్యక్రమాలు జరగాలి, ఎందుకు కర్మలు జరగాలంటే
కర్మలను కరిగించుకోవటం కోసమే జీవితం లభించింది. జీవోభావాన్ని కరిగించుకోవాలంటే, జీవుడు తప్పనిసరిగా కరిగిపోవాలంటే కర్మలను ఆచరించాల్సిందే. కర్మలను ఆచరించకుండా కర్మలను కరిగించుకునే అవకాశమే లేదు. వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి, కర్మలను కర్మలతోటే కరిగించుకోవాలి. కర్మలు చేయకుండా కర్మలు కరిగిపోవటం సాధ్యం కాదు. మరి కర్మలను ఆచరించాలంటే శరీరం ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. ఎవరికైనా శరీరంలో రుగ్మతలు ఉన్నాయంటే దానికి మూల కారణం ఏంటి? ఆలోచన విధానంలో పొరపాటు ఉన్నట్లే. శరీరంలో రుగ్మతలు ఉన్నాయన్నా, నొప్పులు ఉన్నాయన్నా, బాధలు ఉన్నాయన్నా, అసౌకర్యాలు ఉన్నాయన్నా, అదనపు పెరుగుదలలు ఉన్నాయన్నా, అదనపు బరువు ఉందన్నా, దైనందిన జీవితంలో మన కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నామన్నా అందుకు మూల కారణం శరీరంలో ఉన్నటువంటి లోపం కాదు, జీవోభావం ఎక్కువగా ఉండటం. జీవోభావాన్ని కరిగించుకుంటే శరీరము నేను రెండు వేరవుతాయి కదా. మరొక మాటలో చెప్పాలంటే నేనే శరీరం అవుతుంది, శరీరమే నేనవుతుంది కదా. నేను శరీరం ఒకటి అనే భావన కలిగిందనుకోండి, నేనే శరీరం, శరీరమే నేననే భావన కలిగిందనుకోండి, అదే ఆత్మస్థితి అవుతుంది కదా. అదే ఋషితత్వానికి పునాది అవుతుంది కదా. కాబట్టి ఎవరికైనా శరీరం ఆరోగ్యంగా ఉండకపోవటానికి మూల కారణం ఏమిటి? అందుకు మూల కారణం అంతరంగ సంస్కారాల స్వభావమే. అంతరంగ సంస్కారాలలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటే శరీరం తప్పనిసరిగా రుగ్మతలకు లోనవుతుంది. ఉత్తమ సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటే శరీరం ఎంతో కొంత మేరకు ఆరోగ్యంగా ఉంటుంది, కర్మలను ఆచరించడానికి సహకరిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? శరీరాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచాలి, శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, క్రమం తప్పకుండా పోషిస్తూ ఉండాలి. శరీరం ఏమాత్రం అదుపు తప్పినా జీవన ప్రయాణం కుంటుపడుతుంది. శరీరంలో ఏమాత్రం అసౌకర్యాలున్నా మనసంతా శరీరంతో కలిసిపోతుంది. శరీరం మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నామంటే, శరీరాన్ని గురించి అతిగా అనవసరంగా పిచ్చిగా ఆలోచిస్తున్నామంటే దాన్ని ఇంకా బలహీనపరచడమే కదా. కాబట్టి మనసుకు స్వేచ్ఛనివ్వటమే మోక్షం అనుకుంటే శరీరానికి స్వేచ్ఛనివ్వటమే ఆరోగ్యం అవుతుంది. అయితే ఈ శరీరంలో రుగ్మతలు సంభవించడానికి మూల కారణం ఏంటి? రుగ్మతల నుండి బయటపడి ఆరోగ్యాన్ని పొందేటటువంటి అవకాశం ఏంటి? దీని గురించి తెలుసుకుందాం. అన్ని రుగ్మతలు మానసికమైనవే. అన్ని రుగ్మతలు జీవోభావం ద్వారా ఏర్పడేవే. రుగ్మతలు ఉన్నాయంటే జీవుడు బలంగా ఉన్నట్లే, మనసు కలుషితంగా ఉన్నట్లే. మనసు అంటే ఏమిటి? జీవుడు అంటే ఏమిటి? జీవుడు అంటే సంస్కారాల మూట. మనసు అంటే సంస్కారాల మూటను కరిగించుకోవటం కోసం కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా కర్మలను ప్రేరేపించేది. జీవోభావం అంటే సంస్కారాల మూట, జీవిత ప్రణాళిక, జీవిత రచన, జీవిత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అన్ని పేజీలలో ముందే లిఖించబడుతుంది. మన జీవితాన్ని కొనసాగించే కొలది పేజీలు మారిపోతూ ఉంటాయి. పాత పేజీలన్నీ అనుభవాలుగా రూపాంతరం చెందుతాయి. క్రొత్త పేజీలన్నీ ప్రణాళికలుగా, పథకాలుగా, ఊహలుగా, అంచనాలుగా రూపుదిద్దుకుంటూ ఉంటాయి. గతాన్ని బట్టి భవిష్యత్తు నిర్ణయించబడుతుంది.
గతం ఒక రకంగా, భవిష్యత్తు మరొక రకంగా ఉండదు. గతం అనేది లోపభూయిష్టంగా ఉంటే భవిష్యత్తు అయోమయంగా, గందరగోళంగా ఉంటుంది. గతం అనేది స్వచ్ఛంగా ఉంటే భవిష్యత్తు కూడా అదే తరహాలో ఉంటుంది. గతానికి భవిష్యత్తుకు మధ్య విడరాని అవినాభావ సంబంధం ఉంటుంది. అయితే శరీరానికి రుగ్మతలు సంభవించడానికి మూల కారణం అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలే. సంస్కారాలు అంటే సమాచారమే. సమాచారం అనేది నెగిటివ్గా ఉన్నప్పుడు శరీరంలో ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తుంది. సంస్కారాలు ఉత్తమంగా ఉన్నప్పుడు ప్రాణశక్తి సవ్య మార్గంలో ప్రవహిస్తుంది. ప్రాణశక్తి సవ్య మార్గంలో ప్రవహిస్తున్నప్పుడు అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ప్రాణశక్తి అపసవ్య మార్గంలో ప్రవహిస్తున్నప్పుడు అవయవాలు అస్తవ్యస్తంగా పనిచేస్తాయి. అప్పుడే శరీరం రుగ్మతలకు లోనవుతుంది. రుగ్మత సంభవించిందంటే ప్రాణశక్తి హరించుకుపోతుంది. ప్రాణశక్తి హరించుకుపోతుందంటే ఓర్పు, సహనం ఉండదు, పేషెన్స్ ఉండదు. పేషెన్స్ లేనివాడే పేషెంట్. ఓర్పు, సహనం లేని వ్యక్తే రోగి అవుతాడు. అపారమైనటువంటి ఓర్పు, సహనం ఉంటే అతడే యోగి అవుతాడు. యోగులంటే ప్రత్యేకంగా ఎక్కడో లేరు, ఆరోగ్యంగా జీవించే వాళ్ళు యోగులు. శరీరంలో అసౌకర్యం ఉందంటే అతనికి ఓర్పు, సహనం లేనట్లే. శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉందంటే అతనిలో ఓర్పు, సహనం ఉన్నట్లే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా విశ్లేషించండి. శరీరానికి రుగ్మతలు అనేవి ఉండవు. అవి మనసులో బీజాలుగా తయారవుతాయి, శరీరంలో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. మూల కారణం మనసులో ఉంటుంది, ప్రభావం శరీరంలో కనిపిస్తుంది. మనం మూల కారణాన్ని తొలగించకపోతే ప్రభావం అలాగే ఉంటుంది. ప్రభావాన్ని తొలగించిన, మూల కారణాన్ని తొలగించకపోతే ప్రభావం మరలా తిరిగి మొలకెత్తుతుంది. అందువల్ల మనం చికిత్సను అందించవలసింది శరీరానికి కాదు, మనసుకి. మానసిక చికిత్సను అందించగలగాలి. ఎప్పుడైతే అంతరంగం శుద్ధి అవుతూ ఉంటుందో శరీరంలో ఉన్నటువంటి కోశాలన్నీ సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతరంగం కలుషితంగా ఉంటే కోశాలు సక్రమంగా పనిచేయవు. కాబట్టి మనం ఆహారం తీసుకోవటం అంటే భౌతిక శరీరానికి సంబంధించి ఆహారాన్ని తీసుకోవటం కాదు, మనసును కరిగించేటటువంటి, జీవోభావాన్ని తొలగించేటటువంటి ఆహారం తీసుకోవాలి. అందుకే జ్ఞానమే ఆహారం అన్నాను, జ్ఞానమే ఔషధం అన్నాను, జ్ఞానమే అమృతం అన్నాను, జ్ఞానమే ఆరోగ్యం అన్నాను. మనం నోటితో తీసుకునేది ఆహారం కానే కాదు. ఆహారం లోపలే ఉంది, అదే సంస్కారాల మూట. చెడు సంస్కారాల మూట ఎక్కువగా ఉంటే లోపల విషం ఉన్నట్లే. ఉత్తమ సంస్కారాల మూట ఎక్కువగా ఉంటే లోపల అమృతం ఉన్నట్లే. ఆ విషం కానీ అమృతం కానీ మన జీవన శైలిని బట్టి ఉంటాయి. శరీరం సుఖానికి అలవాటు పడి ఇంద్రియాలు ఉద్రేకపడుతూ ఉంటే లోపల విషం ఉన్నట్లే. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యాలు విపరీతంగా ఉన్నట్లే. అదే శరీరం ఆరోగ్యంగా ఉందంటే లోపల మంచి ఆహారం ఉన్నట్లే కదా. కాబట్టి గత జన్మ నుండి మనకు సంక్రమించేటటువంటి సంస్కారాలే దేహాన్ని నిర్ణయిస్తాయి. ఎటువంటి శరీరం ద్వారానైతే కర్మలు కరిగిపోయే అవకాశం ఉంటుందో, జీవభావాన్ని తొలగించుకునే అవకాశం ఉంటుందో అటువంటి శరీరాన్నే సంస్కారాలు తయారు చేసుకుంటాయి. పుట్టుకతోటే ఆరోగ్యవంతమైన
శరీరం సంక్రమించిందంటే అందుకు మూల కారణం పూర్వజన్మ ఉత్తమ సంస్కారాలే. పుట్టుకతోటే మనిషి రుగ్మతలతో సతమతమవుతున్నాడంటే అందుకు మూల కారణం పూర్వజన్మ నుండి సంక్రమించినటువంటి చెడు సంస్కారాలే. కాబట్టి మన తల్లిదండ్రులే మనకు సంస్కారాలు ఇస్తున్నారు. వాళ్ళు మనకు చెడునివ్వచ్చు, మంచినివ్వచ్చు. మంచినిస్తే అది ఆస్తి అవుతుంది, చెడునిస్తే అది అప్పు అవుతుంది. అప్పును తీర్చుకోవాలి, ఆస్తిని పెంచుకోవాలి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క శారీరక మానసిక స్థితుల యొక్క ప్రతిబింబమే బిడ్డలైనప్పుడు వాళ్ళు అందించేటటువంటి బీజాలే జీవితానికి మూలమైనప్పుడు, కారణమైనప్పుడు ఆ బీజాలను అందించేటటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి? వాళ్ళ మానసిక స్థితి సక్రమంగా ఉండాలి, వాళ్ళ భౌతిక దేహాలు ఆరోగ్యవంతంగా ఉండాలి, వాళ్ళు శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళ శరీరాన్ని వాళ్ళ క్రమం తప్పకుండా పోషించుకుంటూ ఉండాలి. కాబట్టి మనకి తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వటమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తారు. ఆస్తులు ఇచ్చినప్పటికీ ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే ఆస్తులు మొత్తం బొడిదలు పోసిన పన్నీరే కదా. ఆస్తులను ఇవ్వకపోయిన ఆరోగ్యాన్ని ఇస్తే అంతకు మించినటువంటి ఐశ్వర్యం మరొకటి ఏముంటుంది? కాబట్టి తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని బట్టే బిడ్డల జీవితం ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇచ్చేటటువంటి శారీరక మానసిక లక్షణాలకు సంబంధించినటువంటి జీనులే జీవితాన్ని, జీవన విధానాన్ని నిర్దేశిస్తాయి. ఇదంతా సైన్స్లో ఒక భాగమే, శాస్త్రమే. దీన్ని తెలుసుకోకపోతే జీవితం వృధా అవుతుంది. అలాగే లోపల చెడు సంస్కారాలు ఉన్నాయనుకోండి, మనం తీసుకునేటటువంటి ఆహారం కూడా చెడుగానే ఉంటుంది కదా. ఆహారం అంటే ఏమిటి? జ్ఞానమే. కొంతమంది పాఠశాలలకు వెళుతూ ఉంటారు. చదువు మీద విరక్తి కలిగి చిన్నప్పుడే వాళ్ళు చదువునికి స్వస్తి చెప్పి యోగులుగా మారారు. కొంతమంది మంచి వాళ్ళే, ఉత్తమ సాంప్రదాయ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే పాఠశాలలకు వెళ్ళి ఆ చెడు ఆహారంతో కూడినటువంటి సమాచారాన్ని సేకరించుకొని బలహీనపడి, భ్రష్టుపట్టి జీవిత పరమార్థం నెరవేర్చుకోలేక జీవితాన్ని బలవంతంగా మధ్యలో ముగించినటువంటి పరిస్థితులు మనకి కోకొల్లలు కనిపిస్తూ ఉన్నాయి. తండ్రి బ్రతికుంటున్నాడు, కొడుకు చనిపోతున్నాడు. మూల కారణం ఏంటి? తండ్రి ఎంతో కొంత మేరకు ఉత్తమ సంస్కారాలతో జీవించాడు, అతడు చదువుకోలేదంటే చెడు ఆహారం స్వీకరించలేదు. కొడుకు బాగా చదువుకున్నాడు అంటే చెడు ఆహారం స్వీకరించాడు. ఆ చెడు ఆహారమే విషంగా మారింది, అదే శరీరాన్ని కబలించి వేసింది, జీవితకాలం కుదించబడింది, జీవితాన్ని బలవంతంగా మధ్యలో ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఆహారం అంటే ఏమిటి? నోటితో తీసుకునేది ఆహారం కానే కాదు. ఆహారం రుచిగా ఉండటం ఎంత ముఖ్యమో, శుచిగా ఉండటం అంత ముఖ్యం, పవిత్రంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. పవిత్రత ఉన్న చోట విషం కూడా అమృతంగా మారుతుంది. కలుషితం ఉన్న చోట అమృతం కూడా విషంగా మారుతుంది. కాబట్టి మనం విషాన్ని కూడా అమృతంగా మార్చుకునే విధంగా మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. అంతరంగం ఖాళీ అయితే అంత అమృతమయం అవుతుంది. అంతరంగం కలుషితంగా ఉంటే అంత విషంగా మారుతుంది. ఇటువంటి అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఒకే ఒక కీలకమైనటువంటి స్థావరం ఉంది, అది ఆజ్ఞాచక్రం, చిత్తమయ కోశం. జన్మల సమాచారం అంతా భద్రపరచబడే, నిల్వ ఉంచబడేటటువంటి కేంద్రమే చిత్తమయ కోశం. చిత్తమయ కోశం శుద్ధైందంటే అంతరంగం ఖాళీ అయినట్లే. అటువంటి చిత్తమయ కోశం శుద్ధి కావాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని అందించగలగాలి. దాని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని అనుభవంలోకి పొందగలగాలి. పరిపూర్ణ జ్ఞానాన్ని అనుభవంలోకి పొందితే అజ్ఞానం అనే చీకటి సమూలంగా
తొలగిపోతుంది. కాబట్టి శరీరానికి చికిత్సను అందించడం కాదు, దట్ ఈజ్ టోటలీ రాంగ్ ట్రీట్మెంట్. ఇవాళ ప్రపంచ మానవాళిని పరిశీలించండి. విపరీతంగా మందులు వాడుతున్నారు, విపరీతంగా చికిత్సలు చేయించుకుంటున్నారు. దానివల్ల అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది తప్ప ఆరోగ్యంగా ఉండే ప్రసక్తే లేదు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అంతరంగం శుచిగా శుభ్రంగా ఉండాలి కదా. అందువల్ల శరీరంతో మనం సాధనను ప్రారంభించాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, శరీరాన్ని పవిత్రంగా ఉంచాలి, శరీరాన్ని పటిష్టంగా ఉంచాలి, శరీరాన్ని దృఢంగా ఉంచాలి, శరీరాన్ని శక్తివంతంగా ఉంచాలి. శరీరం ద్వారానే ఆధ్యాత్మిక పరిణతికి అవకాశం ఉంటుంది. శరీరంలోనే ఇంద్రియాలు ఉన్నాయి, శరీరంలోనే సూక్ష్మ శరీరం కూడా ఉంది. శరీరం ద్వారానే కర్మలు జరుగుతున్నాయి, శరీరం ద్వారానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలు కర్మలు సక్రమైనటువంటి పందాలు జరగాలంటే శరీరం అనేటటువంటి వాహనం కండిషన్లో ఉండాలి. మనం ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనం కండిషన్లో ఉంటే ప్రయాణం సుఖవంతం అవుతుంది, సులభతరం అవుతుంది కదా. వాహనం కండిషన్లో లేకపోతే ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది, కుంటుపడుతుంది. ఇప్పుడు చాలామందిలో జరుగుతున్నటువంటి పొరపాటు అదే. వాహనం కండిషన్లో ఉండటం లేదు. జీవితకాలం ముందే కుదించబడుతుంది. పుట్టినప్పుడు నిర్ణయించబడ్డటువంటి జీవితకాలం ఇంకా తగ్గిపోవటానికి మూల కారణం వాహనాన్ని సరైనటువంటి మరమ్మతులు చేయకుండా అశ్రద్ధ చేయటమే. కొంతమంది జీవితకాలాన్ని పొడిగించుకుంటారు, అందుకు మూల కారణం వాహనం పట్ల శ్రద్ధ వహించడమే. వాహనాన్ని కండిషన్లో ఉంచుకుంటే జీవితకాలం పొడిగించబడుతుంది కదా. వాహనాన్ని రిపేర్ చేయకుండా కండిషన్లో ఉంచకపోతే జీవితకాలం తగ్గిపోతుంది కదా. మనం షెడ్కి వాహనాన్ని తీసుకెళ్ళినప్పుడు వాహనం తక్కువ రిపేర్కి లోనైతే దాన్ని మరలా ఉపయోగించుకోవచ్చు. వాహనం పూర్తిగా దెబ్బతినదనుకోండి, దాన్ని వదిలేసి కొత్త వాహనం కొనుక్కోవటం చాలా మంచిది. ఇప్పుడు మానవ జాతిలో జరుగుతున్నది కూడా అదే. జీవితం కొనసాగే కొలది కార్యక్రమాల మోతాదు పెరుగుతుంది, కానీ జీవితకాలం మాత్రం పెరగటం లేదు. జీవితకాలం కుదించబడుతుంది, తగ్గించబడుతుంది. జీవితకాలం కుదించబడ్డప్పుడు, తగ్గించబడ్డప్పుడు మిగిలి ఉన్నటువంటి సంస్కారాలని, జీవిత ప్రణాళికను నెరవేర్చుకోవటం కోసం మరొక శరీరం కోసం అన్వేషణ చేయవలసిందే కదా. అదే సుదీర్ఘ జీవిత కాలం అయితే మన కార్యక్రమాలు మొత్తం నెరవేరే అవకాశం ఉంటుంది కదా. బలవంతంగా మధ్యలో జీవితాన్ని ముగించే వాళ్ళకి తప్పనిసరిగా నరకయాతనను అనుభవించవలసినటువంటి అవసరం వస్తుంది. హత్య కావచ్చు, ఆత్మహత్య కావచ్చు, ప్రమాదం కావచ్చు, ఆకస్మిక మరణం కావచ్చు. ఇటువంటి స్థితిలో జీవితం ముగిసినప్పుడు జీవుడు బలంగా ఉంటాడు. జీవుడు బలంగా ఉండి జీవితం పనికిరాదు అనుకున్నప్పుడు ఆ జీవుడు బలంగా ఉండి శరీరం పనికిరాదు అనుకున్నప్పుడు జీవుడు ఆ శరీరాన్ని వదిలేసి మరొక శరీరం కోసం అన్వేషణ చేస్తాడు. ఈ అన్వేషణలో వేరే శరీరాలు అనుమతించకపోతే అతడు నరకయాతనను అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి జీవుడు కరిగిపోయిన తర్వాత మరణం సంభవిస్తే జీవభావం ఉండదు కదా. జీవుడు బలంగా ఉన్నప్పుడు మరణం సంభవిస్తే ఆ జీవుడికి తప్పనిసరిగా మరొక దేహం అవసరమవుతుంది కదా. ప్రస్తుతం జీవిత ప్రణాళికతో జీవితాన్ని ప్రారంభించినప్పటికీ
ఎవరైతే ప్రపంచం అనే మత్తులో ఉంటారో వాళ్ళ జీవిత ప్రణాళికను ఇంకా పెంచుకుంటారు, జీవిత కార్యక్రమాల మోతాదును పెంచుకుంటారు. జీవిత కార్యక్రమాల మోతాదు పెరుగుతున్నప్పుడు శరీరం బలహీనపడుతుంది. జీవిత కార్యక్రమాల మోతాదు పెరిగి శరీరం బలహీనపడేటట్లయితే, జీవితకాలం కుదించబడేటట్లయితే, ఆ ప్రణాళికలు నెరవేరక వాటిని నెరవేర్చుకోవటం కోసం మరొక దేహం కోసం తప్పనిసరిగా అన్వేషణ చేయవలసి ఉంటుంది. మరణం అనేది కేవలం భౌతిక శరీరానికే ఉంటుంది, కానీ జీవుడు మాత్రం జీవభావం కరిగేంత వరకు శరీరాలను తప్పనిసరిగా మారుస్తూ ఉండవలసింది. అటువంటి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉండాలి, ఏదో ఒక వ్యాపకం ఉండాలి, కష్టించి పనిచేస్తూ ఉండాలి. శరీరాన్ని పొరపాటును కూడా సుఖపెట్టకూడదు. అవసరానికి మించి దానికి ఆహారాన్ని అందించకూడదు. సుఖపడేటటువంటి వ్యక్తి శరీరాన్ని గమనించండి, కష్టపడేటటువంటి వ్యక్తి శరీరాన్ని గమనించండి. ఎవరు ఆరోగ్యవంతులో ఎవరు అదృష్టవంతులో మీకు తెలిసిపోతుంది. భౌతిక సంపద ఎంత ఉన్నా ఆరోగ్యం లేకపోతే అది మొత్తం బొడిదలు పోసిన పన్నీరే కదా. భౌతిక సంపద లేకపోయినా శారీరక ఆరోగ్యం ఉంటే, సుదీర్ఘ ఆయువు ఉంటే అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండి సుదీర్ఘ ఆయువు ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. అవి 3 ఉంటే సంతృప్తి ఉంటుంది. ఇవి 4 ఉంటే ఆనందం కూడా వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? భౌతిక శరీరాన్ని గురించి ఆలోచించకూడదు. దానికి అందించేటటువంటి చికిత్సలన్నీ కూడా అశాస్త్రీయమైనవి. మూలాలను తెలుసుకోవాలి, మూల కారణం తెలుసుకోవాలి. మూల కారణాన్ని కోకటి వేరుతో సహా తొలగించగలగాలి. వేరును కూడా మిగిలించకూడదు. అటువంటి మూల కారణాన్ని సమూలంగా తొలగించాలంటే ద్వంద్వాలను కరిగించి వేయాలి. పాజిటివ్ నెగిటివ్లను రెండింటినీ సమూలంగా కోకటి వేర్లతో సహా తొలగించాలి. ప్రపంచంతో ఎటువంటి ఘర్షణ వైఖరి ఉండకూడదు. ప్రతికూలతను ఏర్పరచుకోకూడదు. వ్యతిరేకించడం ఉండకూడదు, వెంబడించడం కూడా ఉండకూడదు. వ్యతిరేకించడం బానిసత్వం, వెంబడించడం కూడా బానిసత్వమే. అవి 2 ఉన్నాయంటే మనిషిలో ప్రాణశక్తి తక్కువగా ఉన్నట్లే. ప్రాణశక్తి శరీరంలో అపసవ్య మార్గంలో ప్రవహిస్తున్నట్లే. అది చాలా ప్రమాదకరం. కాబట్టి జీవితాన్ని గురించి అవగాహన గావించుకున్న వ్యక్తి శరీరాన్ని తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంచుకుంటాడు. ఎవరైనా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఆస్తులు అంతస్తులు పెంచుకోవాలని పరితపిస్తున్నారంటే వాళ్ళకి జీవిత సత్యం తెలియనట్లే. చనిపోయే రోజు వరకు జీవితం, చనిపోయే రోజు వరకు శరీరం ఆరోగ్యంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. దాన్ని క్రమం తప్పకుండా పోషించాలి. విశ్రాంతినిస్తూ ఉండాలి, నిద్రపోతూ ఉండాలి. డిశ్చార్జ్ అయినటువంటి బ్యాటరీని మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి కఠోర సాధనలు చేసి శరీరాన్ని అశ్రద్ధ చేసి జీవితాన్ని బలవంతంగా మధ్యలో ముగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి వారి ద్వారా ఆధ్యాత్మిక మార్గం పట్ల అనుమానం పెరుగుతుంది. ఆరోగ్యాన్ని పొందాలని ఆశించి వచ్చేటటువంటి వాళ్ళకి అటువంటి వ్యక్తులు అనారోగ్యానికి లోనైనప్పుడు ఆ మార్గం పట్ల విశ్వాసం కలగదు కదా. కాబట్టి ఎవరికైనా ఆరోగ్యం సక్రమంగా లేదంటే అందుకు మూల కారణం అంతరంగమే కదా. మనం అంతరంగాన్ని గురించి ఆలోచించాలి తప్ప ఆహారాన్ని గురించి ఆలోచించకూడదు. ఎంత ఖరీదైనటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పటికీ అంతరంగంలో కలుషితం ఉంటే అదంతా కూడా విషంగా మారుతుంది. సాదాసీదా ఆహారాన్ని భుజించినప్పటికీ అంతరంగం పవిత్రంగా ఉంటే అదంతా అమృతంగా మారుతుంది.
కాబట్టి మనం ఏం చేయాలి? ఆహారాన్ని గురించి ఆలోచించకూడదు. అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించాలి. అంతరంగం శుద్ధి కావాలంటే మార్గం ఏమిటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉందనుకోండి, ఇక ద్వంద్వలకు అవకాశం లేదు. అద్వైతం అంటే ఏంటి? ద్వైతం కానిదే అద్వైతం. ద్వైతం అంటే ఏమిటి? రెండింటితో కూడి ఉన్నది. అద్వైతం అంటే ఏమిటి? ఆ రెండింటిని ఒకటిగా భావించే విధానమే అద్వైతం అవుతుంది. అంతరంగంలో అద్వైతం ఉండాలి. దైనందిన జీవితంలో అద్వైతం ఉండాలి. ఆదర్శానికి అద్వైతం కావాలి. ఆచరణకు తప్పనిసరిగా ద్వైతం కావాలి. భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు పాజిటివ్ నెగిటివ్లను రెండింటిని విశ్లేషించుకుంటూ ఉండాలి. కానీ అంతరంగంలో మాత్రం అవి రెండు మాయ అనేటటువంటి భావంతో ఏకత్వాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఇకపోతే ఎవరైతే ఆధ్యాత్మికంగా పరిణతి చెంది పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని అనుభవంలోకి పొందుతారో వాళ్లకు అన్ని చక్రాలు సమూలంగా శుద్ధి అవుతాయి. ఎవరికైతే మూలాధార చక్రం సమూలంగా శుద్ధి అవుతుందో వాళ్లకు పంచ జ్ఞానేంద్రియాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఎవరికైతే స్వాధిష్టాన చక్రం సమూలంగా శుద్ధి అవుతుందో వాళ్లకు జ్ఞానేంద్రియాలు అదుపులో ఉంటాయి. జ్ఞానేంద్రియాలు సేకరించేటటువంటి సమాచారం ఉత్తమంగా ఉంటుంది. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. మూలాధార చక్రం సక్రంగా పనిచేయకపోతే కర్మేంద్రియాలు సరిగా పనిచేయవు, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయినట్లే. స్వాధిష్టాన చక్రం సక్రమంగా పనిచేయకపోతే జ్ఞానేంద్రియాలు సమర్థవంతంగా పనిచేయవు, ఇంద్రియ నిగ్రహం లేనట్లే. జ్ఞానేంద్రియాలు చైతన్యవంతంగా ఉండకూడదు, అతిగా పని చేయకూడదు, బలహీనంగా ఉండకూడదు. కర్మేంద్రియాలు కూడా అతిగా పని చేయకూడదు, బలహీనంగా ఉండకూడదు. శారీరక మమకారం కోసం, ఇంద్రియాల వినోదం కోసం ఆరాటపడే వాళ్ళకి మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం రెండు కూడా బలహీనంగా ఉంటాయి. మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం రెండు బలహీనంగా ఉన్నాయంటే మనసులో అశాంతి ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. కాబట్టి మూలం ఎక్కడుంది? శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నిగ్రహంతో పనిచేయాలి, చైతన్యవంతంగా ఉండాలి, సమర్థవంతంగా పనిచేయాలి. కానీ అదుపు తప్పకూడదు. కర్మేంద్రియాలు బలహీనంగా ఉన్నాయనుకోండి, ఎముక పుష్టి కంఠర పుష్టి ఉండదు కదా. జ్ఞానేంద్రియాలు బలహీనంగా ఉన్నాయనుకోండి, ఏకాగ్రత జ్ఞాపకశక్తి ఉండదు కదా. కాబట్టి జీవితం నల్లేరు మీద బండిలాగా సాఫీగా కొనసాగాలంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సమర్థవంతంగా పనిచేయాలి. అదే సమయంలో నిగ్రహ శక్తి ఉండాలి. నిగ్రహ శక్తి ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో దేన్నైనా సాధించగలుగుతాడు. శీల సంపదతో జీవించేటటువంటి వ్యక్తి ప్రపంచానికి వరమవుతాడు. కాబట్టి శీల సంపదను పెంపొందించుకోవాలంటే మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం రెండు కూడా సమర్థవంతంగా పనిచేయాలి. కాబట్టి ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలలో ఉంది. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల పనితీరు దేని మీద ఆధారపడి ఉంటుంది? మణిపూరక చక్రం మీద ఆధారపడి ఉంటుంది, మనోమయ కోశం మీద ఆధారపడి ఉంటుంది. మనోమయ కోశం యొక్క పనితీరు దేని మీద ఆధారపడి ఉంటుంది? విజ్ఞానమయ కోశం మీద ఆధారపడి ఉంటుంది. మనసును అదుపు చేసేది, పని చేయించేది బుద్ధి కదా. డెసిషన్ తీసుకునేది బుద్ధి కదా. నిర్ణయం తీసుకునేది బుద్ధి కదా. అందుకే నిర్ణయాత్మకం బుద్ధి అన్నారు. బుద్ధి అనేది సక్రమైనటువంటి పంథాలో విచక్షణతో వివేచనతో ఉంటే
మనసును అదుపు చేస్తుంది. మనసులో అశాంతి అసంతృప్తి ఉన్నాయనుకోండి, బుద్ధి పక్షపాత ధోరణిలో ఉంటుంది. బుద్ధి పక్షపాత ధోరణిలో ఉంటే మనిషి చెడు వైపుకు ఆకర్షింపబడతాడు, విచక్షణ కోల్పోతాడు. చూసారా, ఆరోగ్యానికి మూలం ఎక్కడుంది? జబ్బులకు మూలం ఎక్కడుంది? ఆహారం ద్వారా ఆరోగ్యం సంక్రమించే ప్రసక్తి లేదు. ఆయుర్వేదం కానీ, అల్లోపతి కానీ, హోమియోపతి కానీ, నాటు వైద్యం కానీ, పసరు వైద్యం కానీ, ప్రకృతి వైద్యం కానీ, ఇవన్నీ కూడా కేవలం శరీరానికే చికిత్సను అందిస్తున్నాయి. ఎప్పుడైతే బుద్ధి విచక్షణతో, విచారణతో, విశ్లేషణతో, వివేకంతో పనిచేస్తుందో మనిషి హృదయ మట్టం వైపుకి వెళతాడు. హృదయ మట్టం వైపుకి వెళ్ళాడు అనుకోండి, కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటాయి కదా. అటువంటి వ్యక్తులలో త్యాగం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, సేవభావం ఉంటుంది. ఆ 3 విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి అనుకోండి, అతడు ప్రపంచం చేత పూజలు అందుకుంటాడు, ప్రపంచం చే గౌరవించబడతాడు, ఆరాధించబడతాడు, ప్రేమించబడతాడు. ప్రపంచానికి తన విశిష్టమైనటువంటి సేవలను అందించడం ద్వారా ప్రపంచం నుండి అమృతమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. మనం ప్రపంచంతో మెలిగేటటువంటి విధానాన్ని బట్టి మనకు లభించేటటువంటి ఆహారం ఆధారపడి ఉంటుంది. మనలో కలుషితం ఉంటే కలుషితం వైపుకి ఆకర్షింపబడతాం, అటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. మనలో ఉత్తమ సంస్కారాలు ఉంటే మంచి వైపుకి ఆకర్షింపబడతాం, అటువంటి మంచి ఆహారాన్ని మనం తిరిగి పొందగలుగుతాం. కాబట్టి సంస్కారాలను బట్టే మనకు లభించే ఆహారం ఆధారపడి ఉంటుంది. నోటితో తీసుకునేటటువంటి ఆహారం ద్వారా జీవశక్తి మాత్రం వస్తుంది, కానీ ప్రపంచం ద్వారా మనకి ప్రాణశక్తి వస్తుంది. తమోగుణం, రజోగుణం 2 సమూలంగా కరిగిపోయి సత్వగుణం ఆధిక్యతను సంతరించుకొని దాన్ని కూడా అధిగమించి శుద్ధ సాత్విక స్థితికి చేరగలిగితే విశ్వ ప్రాణశక్తి నేరుగా లోపలికి ప్రవేశిస్తుంది కదా, అదే ఆహారం అవుతుంది కదా. విశ్వ ప్రాణశక్తి లోపలకు ప్రవేశించకపోవటానికి మూల కారణం ఏంటి? అహంకారమే. అహంకారం అంటే సొంత ప్రపంచమే. నేను, నాది, నాకు అనేటటువంటి పరిధులు నిర్మించుకోవటమే, బంధాలను పెంచుకోవటమే, మోహాన్ని పెంచుకోవటమే, సొంత ప్రపంచంలో పూర్తిగా ఇరుక్కుపోవటమే, జైలు జీవితాన్ని అనుభవించటమే, స్వేచ్ఛను కోల్పోవటమే. కాబట్టి ఆ విధంగా సొంత ప్రపంచాన్ని కరిగించుకోవాలంటే హృదయ మట్టాన్ని కూడా దాటాలి, ఆగ్నేయ చక్రానికి వెళ్ళాలి. ఆగ్నేయ చక్రానికి ఎవరైతే చేరి దాన్ని సమూలంగా చైతన్యవంతం గావిస్తారో వాళ్ళలో మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయి. అదే పిట్యూటరీ గ్లాండ్ అంటే, అదే మాస్టర్ గ్లాండ్ అంటే. అది చైతన్యవంతమైతే హార్మోన్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అవుతుంది. అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడినటువంటి గొప్ప వ్యక్తికి జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, తేజోవంతంగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? ఆగ్నేయ చక్రంలో ఉంది. ఆగ్నేయ చక్రం అంటే ఏమిటి? పిట్యూటరీ గ్రంథి. పిట్యూటరీ గ్రంథి దేంతో కూడా ఉంటుంది? అనేక రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. హార్మోన్ వ్యవస్థ పటిష్టంగా ఉందంటే మనిషి ప్రేమతత్వంలో జీవించగలుగుతాడు. హార్మోనులు బలహీనపడ్డాయంటే జీవిత ప్రయాణం సమూలంగా దెబ్బతింటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. చిత్తమయ కోసం సమూలంగా శుద్ధయిందంటే మనిషిలో ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, సంకల్ప బలం ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది, సత్య దర్శనం అవుతుంది. అటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయి. భగవంతుడి స్థితిని ప్రాక్టికల్గా అనుభవించగలుగుతారు. ఋషి తత్వాన్ని
ప్రయోగపూర్వకంగా అనుభవంలోకి పొందగలుగుతారు. అటువంటి ఋషితత్వం ప్రయోగపూర్వకంగా అనుభవంలోకి రావాలంటే శరీరంతో ప్రారంభించాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటమే ఋషితత్వానికి బలమైనటువంటి పునాది అవుతుంది. ఏ ఋషికి జబ్బులుండవు. ఏ ఋషికి జబ్బులుండవు. జబ్బులుంటే అతడు ఋషి కాడు. కాబట్టి జబ్బులు సమూలంగా తొలగిపోవాలంటే అంతరంగంలో జీవభావం సమూలంగా కరిగిపోవాలి. జీవుడు కనుమరుగైతే, జీవుడు దేవుడైతే, దేవుడి ద్వారా శరీరం కొనసాగుతూ ఉంటే శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. మనం శరీరాన్ని వదిలేస్తే అది శక్తివంతంగా ఉంటుంది. శరీరాన్ని బంధిస్తే, శరీరం పట్ల వ్యామోహాన్ని పెంచుకుంటే, మమకారాన్ని పెంచుకుంటే అది స్వేచ్ఛను కోల్పోతుంది, రుగ్మతలకు లోనవుతుంది. శరీరాన్ని మర్చిపోవాలంటే, వదిలేయాలంటే మనసు పవిత్రంగా ఉండాలి, అంతరంగం పవిత్రంగా ఉండాలి, అంతరంగం సమూలంగా శుద్ధి కావాలి. అదే ఆధ్యాత్మిక రహస్యం, అదే ఋషితత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. శరీరం ఆరోగ్యంగా లేకపోతే, పటిష్టంగా లేకపోతే, శక్తివంతంగా లేకపోతే ఎంత సిద్ధాంతం తెలుసుకున్న అది మొత్తం బూడిదలో పోసిన పన్నీరే కదా. ఇవాళ పండితులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఎక్కువ శాతం బలహీనంగా ఉండటానికి మూల కారణం పాండిత్యాన్ని ప్రపంచానికి అందించాలనేటటువంటి భావంతో వ్యసనాన్ని పెంచుకొని అతిగా మాట్లాడుతూ శరీరాన్ని బలహీనపరుచుకోవటమే. అనుభవం ఉండాలి, అంతే మోతాదులో పాండిత్యం ఉండాలి. అనుభవం లేకుండా పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఏమవుద్ది? అంతరంగం ఇంకా కలుషితమవుతుంది. అనుభవం ఉన్నప్పటికీ పాండిత్యాన్ని ప్రదర్శించలేకపోతే, సమాచారాన్ని ప్రపంచానికి అందించలేకపోతే ఆ అనుభవం కూడా కొంతకాలానికి బలహీనపడుతుంది. కాబట్టి శరీరం బలహీనంగా ఉందంటే అందుకు మూల కారణం అనుభవానికి పాండిత్యానికి మధ్య సమన్వయం లేకపోవటమే. అనుభవం 50% ఉండి పాండిత్యం 50% ఉంటే అది సమత్వం అవుతుంది, సమతుల్యం అవుతుంది. అనుభవం ఎక్కువగా ఉండి పాండిత్యం లేకపోయినా ప్రమాదమే. అనుభవం లేకుండా పాండిత్యాన్ని ప్రదర్శించిన ప్రమాదమే. కాబట్టి చిత్తమయ కోసం శుద్ధి అయిందనుకోండి, శరీరం పూర్తిగా స్వేచ్ఛను పొందుతుంది. శరీరం స్వేచ్ఛను పొందిందనుకోండి, అప్పుడు 7వ అంతస్తుకి చేరతాం. అదే సహస్రారం, అదే ఆత్మమయ కోశం. ఆత్మమయ కోశానికి వెళ్ళామనుకోండి, జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అవుతుంది. అప్పటికి శరీరం ఉండదు. శరీరమే మాయ అనే భావన కలుగుతుంది. శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరంతో జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే ప్రజ్ఞ అనంతంగా విస్తరించి విశ్వ శరీరం ఏర్పడుతుంది. కాబట్టి విశ్వ శరీరం ఏర్పడాలంటే మనిషి తప్పనిసరిగా జ్ఞానపరంగా పరిణతి చెందాలి. సో సప్తకోశాలలో కీలకమైనది ఏమిటంటే చిత్తమయ కోశం. ఆ చిత్తమయ కోశం శుద్ధి కావాలంటే క్రిందన్నటువంటి 5 కోశాలు శుద్ధి కావాలి. చిత్తమయ కోశం శుద్ధి అయిందంటే క్రిందన్నటువంటి 5 కోశాలు కూడా శుద్ధి అవుతాయి. ఈ విధంగా పరస్పర అవినాభావ సంబంధంతో పనులు జరుగుతూ ఉంటాయి. మణిపూర్వ చక్రం సరిగా పనిచేయకపోతే జీర్ణశక్తి సరిగా ఉండదు. అనాహత చక్రం సరిగా పనిచేయకపోతే గుండె ఊపిరితిత్తులు సరిగా పనిచేయవు. విశుద్ధ చక్రం సరిగా పనిచేయకపోతే గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి. సప్తపది అని చెప్పి 7 మార్గాలు కలిసేటటువంటి ప్రదేశం గొంతులో ఉంటుంది. విశుద్ధ చక్రం సరిగా పనిచేయకపోతే గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి.
ఇవాళ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చేది గొంతుకే. ఆ గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే విశుద్ధి చక్రం అద్భుతంగా పనిచేయాలి. అలాగే కాల్షియం లోపం ఎక్కువగా ఉంటుంది. ఎముకలు బలహీనపడుతున్నాయి, బోలుగా ఉంటున్నాయి, విరిగిపోతున్నాయి. అందుకు మూల కారణం ఏంటి? పారాథైరాయిడ్ సక్రమంగా పనిచేయకపోవటమే. ఈ విధంగా క్రింద నుండి పై వరకు హార్మోనులన్నీ సమర్థవంతంగా సక్రమంగా పనిచేసేటట్లయితే శరీరం దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, సుదీర్ఘ కాలం కొనసాగుతుంది. చనిపోయే రోజు వరకు ఎవరి మీద ఆధారపడకూడదు. అన్ని రకాల పదార్థాలు తినాలి, అన్ని రకాల వాతావరణాల్లో ఉండాలి, అన్ని రకాల పరిసరాల్లో ఉండాలి, కానీ శరీరం మాత్రం ఆరోగ్యంగా ఉండాలి. అదే సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది, అదే ఋషితత్వానికి పునాది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ఆరోగ్యమే ఋషితత్వానికి పునాది అవుతుంది. ఆరోగ్యాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి ఋషితత్వానికి అర్హుడు కాదు. ఋషితత్వం లేకపోతే జీవితం పరిపూర్ణం కానే కాదు. కాబట్టి బిడ్డలారా, అటువంటి ఋషితత్వాన్ని అలవరుచుకోవాలంటే శరీరం పట్ల శ్రద్ధ వహించాలి. శరీరాన్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉండాలి. శరీరాన్ని పసిబిడ్డలాగా పోషిస్తూ ఉండాలి. శరీరానికి అవసరమైంది అందిస్తూ ఉండాలి. దాన్ని సాధనలో ఒక భాగంగా భావించాలి. కానీ కీలకమైనది ఏంటంటే దానికి అందించేటటువంటి ఆహారం అమృతంగా ఉండాలి. ఏమిటి అమృత ఆహారం అంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే. పరిపూర్ణ జ్ఞానం ద్వారానే మనిషి పరిపూర్ణత్వానికి వెళతాడు. అటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని అందిస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ ఋషితత్వాన్ని అందుకోవటంలో మీరంతా సఫలీకృతం కావాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.